ఓకేనా? మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. కష్టజీవులారా ఏకమవుదాం. కష్టజీవులారా ఏకమవుదాం. జిందాబాద్ సిఐటియు. కార్మిక రాజ్యం స్థాపించుకుందాం. కార్మిక రాజ్యం స్థాపించుకుందాం. మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. కష్టజీవులారా ఏకమవుదాం. కష్టజీవులారా ఏకమవుదాం. జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి సన్నకారు చిన్నకారు రైతుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు. మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఈరోజు బోయిన్పల్లి మండలం కోరేం గ్రామంలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో సిఐటి పక్షాన మేడే కార్యక్రమం కరపత్రం ఈరోజు అమాలి కార్మికుల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. మరి ఇంకొక 4-5 రోజుల్లో మే 1వ తేదీన ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కష్టజీవులారా ఏకం కండి అనే నినాదంతో ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమాన్ని అన్ని రంగాల కార్మికుల ఐక్యతతో మనం సిఐటి జెండా ఎగరవేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజున మండలంలో ఉన్నటువంటి అమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ కార్మికులు, అలాగే మహిళా బీడీ కార్మికులు, అలాగే ఉపాధి హామీ కూలీలు, ఇలా శ్రమనే నమ్ముకొని బతికే కష్టజీవులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు మేడేకు వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి రంగం కార్మికుల మీద ఉంది. కాబట్టి ఆ దిశగా మేడే కార్యక్రమానికి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, బిజినెస్ దారులు, మనసులు ఈ మేడే కార్యక్రమానికి ఆర్థిక తోడ్పాటును అందించాలని చెప్పి మరొకసారి జిల్లా సిఐటి పక్షాన సోదరిమణులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు మాత్రం మేడే నాడు మే 1వ తారీఖు ఉదయం 9 గంటల వరకు పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో కార్మిక రాజ్యం స్థాపించుకుంటేనే ఆ కార్మిక రాజ్యంలో మనకు చట్టసభలలో మన పాలకులు, మన నాయకులు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు మన పిల్లలకు ఒక చక్కటి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళంగా అవుతాం. కాబట్టి ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని మళ్ళీ 12 గంటలు 14 గంటలు కుదించేందుకు 4 లేబర్ కోడ్లుగా విభజిస్తూ మాట్లాడే హక్కు లేకుండా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, కనీస వేతనాలు అడిగే హక్కు లేకుండా ఈ రకంగా పెట్టుబడిదారులకే కొమ్ముగాస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం పట్ల కూడా అమాలి కార్మికులు అంత అప్రమత్తంగా ఉండాలి. ఇలా అన్నదమ్ములు లెక్క కలిసి ఉండి కష్టం చేసుకునే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట చిచ్చు పెట్టుకుంటూ వారి స్వలాభం కోసం ఈ రకంగా కార్మికులను విడదీస్తుంది. కాబట్టి కార్మికులు కూడా అప్రమత్తంగా ఉండి రాబోయే రోజులు కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను కూడా తిప్పికొట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బోయిన్పల్లి మండలం కోరేం గ్రామంలో మేడే పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. జిందాబాద్ సిఐటియు. విజయవంతం చేద్దాం మేడే కార్యక్రమాన్ని. కష్టజీవులారా ఏకమవుదాం.